హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. ఇవాల్టి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై వర్సెస్ పంజాబ్. సో, ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలో జరుగుతుంది. అండ్ పంజాబ్‌కి వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. అండ్ చెన్నై వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో, ఇప్పుడు గెలవాల్సి ఉంది. సో, ఇలా స్టార్ట్ అయిందనమాట ఈ మ్యాచ్. అండ్ టాస్ గెలిచింది వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్. సో, టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అంటే ఆనవాయితీ అది జరుగుతుంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ చెన్నై అయితే ఓపెన్ చేసింది తన హోమ్ స్టేడియంలో. సో, అందరూ ఈగర్లీ వెయిట్ చేసింది అయితే మ్యాచ్‌కి స్టార్టింగ్ ముందు అయితే గ్రౌండ్‌లో ధోని కనిపించాడు. సో, ధోని గురించి అయితే అందరూ ఈగర్లీ వెయిట్ చేశారు. ధోని టీంలో ఉంటాడా? లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్‌లో అన్నా ధోని ఉంటాడా అని చెప్పి ఖచ్చితంగా వెయిట్ చేశారు. సో, ధోని అయితే లేడు. అండ్ బ్రెవిస్ కూడా లేడు. బట్ ధోని స్టేడియంలో అయితే ఉన్నాడు. అండ్ బ్రెవిస్ కూడా సపోర్ట్ స్టాఫ్తో స్టేడియంలోనే కూర్చుని ఉన్నాడు. సో, ఇదనమాట చెన్నై హోమ్ పిచ్లో సెకండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది చెన్నైది. అండ్ చెన్నై వచ్చేసరికి సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేశారు. సో, ఇక్కడ ఏమనిపించిందంటే కనుక చెన్నై బ్యాటింగ్ చూస్తే సంజు అండ్ రుతురాజ్ ఇద్దరు కంటే కూడా ఒక యంగ్స్టర్ని కనుక దింపినట్టయితే ఖచ్చితంగా సంజుకి కానీ అది రుతురాజ్కి కానీ సింగిల్గా చాలా ప్లస్ అయ్యేదేమో అని అనిపించింది. బికాస్ వాళ్ళిద్దరే స్ట్రగుల్ అవుతున్నారేమో. అంటే ఒకళ్ళు స్ట్రైక్ బాగా చేస్తే కనుక ఇంకొకళ్ళు యాంకరింగ్ రోల్ చేసేలాగా వీళ్ళు పనికొస్తారేమో, కానీ సింగిల్గా వీళ్ళ మీదే బేస్ అయ్యి స్ట్రైక్ రేట్ పెంచాలంటే ఆ అగ్రెషన్ అనేది వీళ్ళిద్దరి వల్ల కుదరట్లేదేమో, ఈ పెయిర్ వల్ల కావట్లేదేమో అనిపించింది వాళ్ళ గేమ్ ప్లే కనుక చూస్తే. సో, సంజు ట్రై చేశాడు అండ్ ఒక షాట్ కొట్టాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం వెనక్కి జరిగి షాట్ కొట్టే టైంలో సేవియర్ బ్యార్లెట్ దాంట్లో అవుట్ అయిపోయాడు సంజు. సో, అనుకున్నట్టే చెన్నైకి అయితే ఒక బ్యాట్ స్టార్ట్ అయితే వచ్చింది. తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రం రావటమే మంచి ఊపుతో వచ్చాడు. అలాగే చాలా బాగా ఆడాడు. ఆయుష్ మాత్రే నుంచి అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్, ఒక బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో, రుతురాజ్ గైక్వాడ్ టెంపరీగా కాసేపే ఉన్నా కానీ ఆయుష్ మాత్రం చాలాసేపు ఉన్నాడు. సో, రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక యాంకరింగ్ రోల్ చేశాడనమాట. సో, ఆయుష్ మాత్రే ఒక పక్కన ఆడుతూ ఉంటే తనకి స్ట్రైక్ ఇచ్చేసి తిని యాంకరింగ్ రోల్ చేస్తూ వచ్చాడు. ఆయుష్ మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్లో వైభవ్ సూర్యవంశీ ఆడినట్టు అంతే కాన్ఫిడెంట్గా ఆడాడు. సో, ఆయుష్ మాత్రే 73, అంటే యాక్చువల్లీ తను వచ్చేసి సెంచరీ చేస్తాడని చెప్పి అనుకున్నాము అంతా. బట్ 73 దగ్గర అవుట్ అయిపోయాడు. సో, అప్పటిదాకా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ అప్పుడు అవుట్ అవటం జరిగింది. అండ్ ఆయుష్ మాత్రేతో కార్తిక్ శర్మ వచ్చాడు. కార్తిక్ శర్మ పెద్దగా నిలబడలేదు. అండ్ నెక్స్ట్ సర్ఫరాజ్ వస్తాడు అనుకుంటే శివం దూబే వచ్చాడు. సో, శివం దూబే ఆయుష్ మాత్రే ఉన్నప్పుడు ఆయుష్ మాత్రం అవుట్ అయిపోయాడు. సో, అక్కడి నుంచి శివం దూబే నెక్స్ట్ సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ సర్ఫరాజ్ వచ్చేసరికి ఆయుష్ మాత్రే తర్వాత 211 స్ట్రైక్ రేట్ అనుకుంటా, చాలా బాగా ఆడాడు. 33 రన్స్ ఏమో కొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. సో, చాలా బాగా, అంటే లాస్ట్ ప్రీవియస్ సీజన్స్లో సర్ఫరాజ్ ఖాన్ అయితే అంత బాగా ఆడలేదు. సో, అంత బాగా ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. అండ్ శివం దుబే వచ్చేసరికి ఒక మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు సిఎస్కేకి. సో, ఫైనల్లీ సిఎస్కే వచ్చేసరికి 209 అంటే 210 టార్గెట్ ఇస్తూ పంజాబ్కి ఎండ్ చేసింది వాళ్ళ గేమ్ ప్లేని. ఇదనమాట. అంటే ఇక్కడ సిఎస్కే గేమ్ ప్లే కనుక చూస్తే బ్యాటింగ్ సైడ్ ఇక్కడ ఆడింది అయితే ముగ్గురు. బట్ కంపేర్ టు ద ఫస్ట్ మ్యాచ్ అయితే కనుక చాలా బాగానే ఉందని చెప్పాలి. అండ్ బికాస్ ఓపెనింగ్ బాగుంది, పవర్ ప్లే బాగుంది. అండ్ నెక్స్ట్ ఆయుష్ మాత్రే, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా ఆడారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి స్ట్రగుల్ అవుతున్నాడు. ఓన్లీ యాంకరింగ్ రోల్కి అయితే పనికొస్తున్నాడు, కానీ తన బౌండరీస్ కానీ ఒక స్ట్రైక్ రేట్ జనరేట్ చేయడం కానీ అదైతే పెద్దగా ఉండట్లేదు రుతురాజ్ గైక్వాడ్ దగ్గర. మేబీ క్యాప్టెన్సీ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇదనమాట. అంటే చెన్నై సైడ్ నుంచి చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఇది. అండ్ పంజాబ్ సైడ్ నుంచి కనుక చూస్తే పంజాబ్ బౌలింగ్ వచ్చేసరికి పంజాబ్ బౌలింగ్ బాగా వేసింది వచ్చేసరికి బార్లెట్ వేస్తాడని అనుకున్నాం. బట్ బార్లెట్ అయితే తేలిపోయాడు. ఎకనమీ 2 అంటే 12కి వెళ్ళిపోయాడు. అండ్ హర్షదీప్ సింగ్ అయితే ఒక్క వికెట్ కూడా తీయలేదు. తను కూడా ఎకనామికల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ యుజ్వేంద్ర చాహల్ తను వచ్చేసి ఒక వికెట్ తీసాడు. అండ్ ఎకనామికల్లీ హీఈస్ గుడ్, మేబీ 7 అనుకుంటా. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ అయితే 2 వికెట్స్ తీసాడు. సో, దిస్ ఈస్ గుడ్ ఫ్రమ్ పంజాబ్. అండ్ ఫైనల్లీ 210 టార్గెట్తో పంజాబ్ అయితే ఓపెన్ చేసింది.
అండ్ పంజాబ్ ఓపెనింగ్ వచ్చేసరికి ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభసిమ్రన్ సింగ్. సో ప్రియాంశ్ ఆర్య వచ్చేసరికి ఒక బ్లాస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి ప్రియాంశ్ ఆర్య నుంచి. సో తను ఎగ్జాక్ట్లీ 39 రన్స్ కొట్టాడు. ఈ 39 రన్స్లో కూడా 4 6s అండ్ 3 4s ఉన్నాయి. సో 355 స్ట్రైక్ రేట్ అనుకుంటాను. సో ఒక బ్లాస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. సో నిజంగా ప్రియాంశ్ ఆర్య నిజంగా ఒక పాకెట్ డైనమైట్ లాగా రెచ్చిపోయాడు అనమాట. సో అలాంటి బ్లాస్ట్ ఇన్నింగ్స్ వచ్చాక పంజాబ్ అనేది పవర్ ప్లేలో చాలా ముందుకు వెళ్ళిపోయింది. అండ్ చెన్నై వచ్చేసి ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయింది. సో ప్రియాంశ్ ఆర్య దొరికిపోయాడు మ్యాట్ హెన్రీకి. అండ్ తర్వాత ప్రభసిమ్రన్ సింగ్ ఒక మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రియాంశ్ ఆర్య వచ్చేసరికి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో దొరికిపోయాడు. అండ్ ప్రభసిమ్రన్ సింగ్ వచ్చేసరికి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిపోయాక ప్రభసిమ్రన్ సింగ్తో పాటు కూపర్ కాన్లీ ఒక మంచి కన్స్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అయితే ఇద్దరు కూడా చాలా బాగా మంచి పార్ట్నర్షిప్ అయితే డెవలప్ చేశారు. సో ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అటు ప్రభసిమ్రన్ సింగ్ వచ్చేసరికి 41 రన్స్ కొట్టాడు. అండ్ కూపర్ కాన్లీ వచ్చేసరికి 33 అరౌండ్ రన్స్ కొట్టాడు. సో ఇద్దరు కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు మిడిల్ ఆర్డర్లో. సో ఇది ఆ తర్వాత కూపర్ కాన్లీ దొరికిపోయాడు. ఆ తర్వాత ప్రభసిమ్రన్ సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ ఫైనల్లీ శ్రేయస్ అయ్యర్ అండ్ నెహల్ వదేరా స్టార్ట్ చేశారు. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలి ఎగ్జాక్ట్గా. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఒక మంచి క్యాప్టెన్ రోల్ ఆడాడు, క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సో తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడంతో కాకుండా మెయిన్ పార్ట్ ఆఫ్ ద పంజాబ్ చేజింగ్ స్కోర్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కంప్లీట్ చేశాడని చెప్పాలి. సో నెహల్ వదేరా అనుకున్నంత తను ఆడలేకపోయాడు, కానీ శ్రేయస్ అయ్యర్ అయితే చాలా బాగా ఆడాడు. అండ్ తర్వాత నెహల్ వదేరా శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అవుట్ అయిపోవడంతో ఫైనల్లీ శశాంక్ సింగ్ అండ్ స్టోయినిస్ వచ్చేసరికి కంప్లీట్ చేశారు మ్యాచ్ని. ఇదనమాట జరిగింది. సో మ్యాచ్లో వచ్చేసరికి సో ఫైనల్లీ పంజాబ్కి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే కనుక పంజాబ్ వచ్చేసరికి ఆన్ బ్యాటింగ్ సైడ్ చాలా బాగుంది. బికాస్ మీరు ఓపెనింగ్లో చూస్తే కనుక ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ అండ్ ఆ తర్వాత కూపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నెక్స్ట్ నెహల్ వదేరా అండ్ శశాంక్ సింగ్, ఇలా ఒక మంచి ఫైన్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆడిన వాళ్ళే. సో ఇక్కడ ఆడని వాళ్ళు అంటే ఖచ్చితంగా అది నెహల్ వదేరా ఒక్కడే మాత్రమే. సో అది కూడా పెద్దగా ఆడలేదు, అంతే తప్ప అసలు ఆడలేదని కాదు. సో ఇదనమాట. అంటే చెన్నై బౌలింగ్ చూస్తే కనుక మధ్యలో అయితే చెన్నై ఖచ్చితంగా లీడ్ తీసుకుంటుందేమో అని అనిపించింది. బికాస్ అంశుల్ కంబోజ్ చాలా బాగా బౌలింగ్ వేసాడు. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ ఒక మంచి స్పెల్ వేసాడు, కానీ వికెట్స్ అయితే పడలేదు ఖలీల్ అహ్మద్కి. సో మ్యాట్ హెన్రీ వచ్చేసరికి ఎకనామికల్గా వెళ్ళినా కానీ వికెట్స్ అయితే పడ్డాయి మ్యాట్ హెన్రీకి. సో నూర్ అహ్మద్కి వచ్చేసరికి వికెట్స్ పడలేదు, కానీ పర్లేదు అనిపించాడు. అండ్ రాహుల్ చాహర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు, కానీ ఇంపాక్ట్ అయితే అసలు ఏమీ చూపించలేదు. సో ఖచ్చితంగా సిఎస్కే వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్స్ అవసరం అయితే ఉంది, ఇద్దరు బౌలర్స్ అవసరం అయితే ఉంది సిఎస్కేకి. సో ఒక శామ్ కరణ్ కానీ ఒక జడేజాని కానీ ఖచ్చితంగా సిఎస్కే మిస్ అవుతుందని అయితే 100% అయితే చెప్పాలి. సో చేతులారా అంటే చెయ్యి దాకా వచ్చిన ఒక మ్యాచ్ చేతులారా పోయింది అని అయితే చెప్పాలి. సో బ్రెవీస్ ధోని లేకపోవటం వల్ల స్కోర్ ఏమైనా తగ్గిందా అంటే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే కొట్టారు సిఎస్కే. బట్ బౌలింగ్ కనుక బాగుండుంటే కనుక ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోగలిగేవాళ్ళు. యంగ్స్టర్స్ కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించినట్టయితే అసలు ఏమీ లేదు. బికాస్ ఆ 2 స్లాట్స్ ఇంకెవరినైనా తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఒక బౌలర్ కానీ, ఒక ఆల్రౌండర్ కానీ, ఒక బౌలర్ కానీ, ఒక బ్యాట్స్మెన్ కానీ ఎవరో ఒకరు పనికి వచ్చేవాళ్ళేమో. బట్ కార్తిక్ శర్మ అలాగే ఏం ఆడలేదు. అండ్ ప్రశాంత్ వీర్ కూడా పెద్దగా అసలు ఏం ఆడింది అయితే ఏమీ లేదు. ఇదనమాట సిఎస్కే సైడ్ నుంచి చూస్తే. అండ్ పంజాబ్ సైడ్ నుంచి చూస్తే కనుక పంజాబ్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1కి ఉంది. అండ్ సిఎస్కే పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత రిజల్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ దయచేసి ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.